అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్. జేఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు, అదేవిధంగా బీహార్ ఎన్నికల పోరు ఫలితాలు ఈరోజు 8 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ ప్రారంభమైనట్టున్నాయి. సో ఇంకా మిగతా వార్తలు ఏమున్నాయి, మరి ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా, అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా విచారణ చేస్తున్నారు, మరి ఎవరు బయటపడ్డారు అనే వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి. సో మంత్రి క్షమాపణ, నాగార్జున కేసు వాపస్, కొండ సురేఖపై పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్న సినీ నటుడు, విచారణను ముగించిన నాంపల్లి కోర్టు. సో అదో మాట జారడం, క్షమాపణ కోరడం. సో అదే ఉంది పరిస్థితి. 32 కార్లు, 8 మానవ బాంబులు, దేశంలో అసాధారణ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర, ఐఈడీల తయారీకి 26 క్వింటళ్ల ఎరువుల కొనుగోలు, దేశంలో 8 చోట్ల ఏకకాలంలో దాడుల ప్రణాళిక, 20 లక్షలు సేకరించి ఉమర్ నాబీకి అందజేత, టర్కీలో ఉకాసా అనే వ్యక్తితో తరచూ సంభాషణ, అరెస్ట్ అయిన డాక్టర్లంతా ఆత్మాహుతి బాంబర్లే. దేశంలో కనివిని ఎరగని స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు ఫరీదాబాద్ ఉగ్రవాద ముఠా ప్రణాళిక సిద్ధం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. ఏకంగా 32 కార్లలో బాంబులు అమర్చి 8 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో ఆత్మాహుతి దాడులు చేయాలని ఈ మాడ్యూల్ కుట్ర పన్నింది. ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లక్ష్యంగా ఎంచుకున్నారు. వీరి కుట్రకు హర్యానాలోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ వేదిక చేసుకున్నారు. సో మొత్తానికి మిగతా 2వ పేజీలో ఉంది, ప్రజలలో చూడొచ్చు. మొత్తానికి 26 క్వింటల ఎరువును కొనుగోలు చేసిరు. అందరు పట్టుబడిన డాక్టర్లందరూ ఆత్మాహుతి బాంబర్లేనంట. అంటే ఆత్మాహుతి, తాను చనిపోతూ తాను బాంబును ఒంటికి అమర్చుకొని తాను చనిపోతూ బ్లాస్టింగ్ చేసి అక్కడ ఉన్న చుట్టూ ప్రాంతాలను మొత్తం విధ్వంసానికి తెరలేపాలని కుట్ర పన్నిండ్రు. మొత్తం ఉగ్రవాద ముఠా ఇదంతా. సో మన అధికారులు కూడా అధికారుల తనిఖీలో బయటపడింది. ఇంకా మరిన్ని అంశాలు ఉన్నాయి, 2వ పేజీలో చూడొచ్చు. పోస్టర్ లాగితే ఉగ్రకుట్ర భగ్నం, పోస్టర్ పై రాతల ఆధారంగా దర్యాప్తు, సీసీ కెమెరాల జల్లెడ, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రకుట్ర భగ్నం, తెలుగు ఐపీఎస్ అధికారి కీలక పాత్ర, శ్రీనగర్ సీనియర్ ఎస్పీ సందీప్ చక్రవర్తి. సో తెలుగు ఇతను. సో 10వ పేజీలో చూడొచ్చు ప్రజల మొత్తానికి. పెట్టుబడులు పెట్టండి, ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్, చైనా +1 మోడల్ గా గ్లోబల్ సమాధానం తెలంగాణ. గత ప్రభుత్వాలన్నీ పెట్టుబడులకు పెద్దపీట వేశాయి. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మూసి పునరుజ్జీవనంతో నైట్ ఎకనామిక్ లో కీలక వృద్ధి. రోడ్లకు ఇకపై గూగుల్, మేటా, సిసిఎల్ తదితర సంస్థల పేర్లు. యుఎస్ ఐఏఎస్ పిఎస్ లో సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రదర్శన, టెక్ దిగ్గజాల ప్రశంసలు. హైదరాబాదు నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం అన్నారు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు డోకా లేదని తెలిపారు. దేశంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో యువశక్తి ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాల భారతదేశ వ్యూహాత్మక భాగస్వామి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీల ప్రభుత్వాలు సారథ్యం వహించిన పెట్టుబడిదారులకు మద్దతుగా నిలిచాయని వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారం అని తెలిపారు. అంతర్జాతీయ సామర్థ్యం కేంద్రాల హబ్బుగా ఉన్న హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానించారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన యుఎస్ ఐఏఎస్ పిఎస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలు ఇవి. సో మరో వార్త. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు, నేడే ఉప ఎన్నిక ఫలితం, ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. సో 8:25 లెక్కింపు స్టార్ట్ అయింది. సో తొలి హోమ్ ఓటింగ్ సర్వీస్ ఓట్లు మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు. సో బీహార్ తీర్పు కూడా నేడే. మొత్తానికి మనము చెప్పిన పర్సెంటేజీ ఎలక్షన్లో సర్వే ప్రకారం మనకున్న అవగాహన మేరకు, మనం ఉంచిన అంచనా మేరకు అక్కడ నుంచి 52 నుంచి 54% ఓటింగ్ శాతం పెరుగుతుంది అనుకున్నాం. కానీ 48.41% పరిమితమైంది. ఇకపోతే మెజార్టీ కూడా మనం 32
30+ ఉంటుందని కూడా చెప్పాము. సరే మళ్ళీ ఎవరెంత మెజారిటీతో గెలుస్తారో ఈరోజు 12 గంటల వరకు తెలియబోతుంది, చూడాలి మరి. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో 47% అయితేనే అక్కడ 16,000 పైన మెజారిటీతోన గత దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకున్నారా? మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులు అయ్యారా? మరి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు? 12 గంటల వరకు తేలబోతుంది. 2-3 రౌండ్లు స్టార్ట్ అయ్యే వరకే విజయం ఎవరి వైపు అనేది కూడా చెప్పొచ్చు, ఊహించుకోవచ్చు. సో పొట్ట నింపని పత్తి దిగుబడి రాకపోవడంతో చేలు దున్నేస్తున్న పత్తి రైతులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, ఇతర పంటలు. ఖరీఫ్ సీజన్లో పత్తి రైతులను ముంచిన అధిక వర్షాలు దారుణంగా దెబ్బతిన్న పంట దిగుబడి లేక దిగాలు. సో ఎకరానికి 4-5 క్వింటాలు కూడా రాని వైనం మొక్కజొన్నతో ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందన్న ఆశ. పత్తి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. పంట సాగు చేసినప్పటి నుంచి అష్ట కష్టాలు పడిన రైతన్నలు మరిన్ని కష్టాలను భరించలేమన్న విషయాన్ని గ్రహించారు. పత్తితో లాభం లేదనుకొని ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు దృష్టి పెట్టారు. పంట కాలం పూర్తి కాకముందే పత్తి చేనును పీకేసి అదే భూమిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఈ వానాకాలంలో భారీ వర్షాలతో పత్తి పంట దెబ్బతిన్నడం, భవిష్యత్తులో కోలుకోలేని దిగుబడి వస్తుందనే భరోసా లేకపోవడంతో రైతులు పత్తి మొక్కలు పీకేస్తున్నారు. కొందరు రెండోసారి పత్తి తీశాక మొక్కలను పీకేస్తుండగా మరికొందరు ఒక్కసారి పత్తి తీసిన వెంటనే ప్రత్యామ్నాయ పంటను చూసుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ అనేది మిగతా 13వ పేజీలో ఉంది ప్రజలరా, ఎక్స్ట్రా ఇక్కడ పైన ఉంది. ఎకరానికి 3 క్వింటాలే దిగుబడి. 3 ఎకరాల్లో పత్తి పంట వేశా. వాతావరణం అనుకూలించకపోవడంతో సరైన దిగుబడి రాలేదు. ఎకరానికి 3 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. పత్తి చేను ఉంచినా లాభం లేదని దున్నేసి మొక్కజొన్న సాగు చేశారు. రైతు చెప్తున్నారు. కత్తుల పుల్లయ్య, ఇప్పగూడెం, జనగామ. సో రైతు ఆవేదన అది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో పత్తి పంటను దున్నేస్తున్న దృశ్యం ఇది. చిత్రంలో చూడొచ్చు ఫోటో. సో డబ్బులు ఇచ్చి మనుషుల్ని వేటాడారు. బోస్నియా ఇటాలియన్ సంపన్నుల వారంతపు స్నైపర్ టూరిజం. పిల్లల్ని కాల్చాలంటే ఎక్కువ ధర, వృద్ధులైతే ఉచితంగా కాల్చుకోవచ్చు. 1992-95 నడుమ 4 ఏళ్ల పాటు సాగిన దారుణ మారణకాండ తాజాగా దర్యాప్తు ప్రారంభించిన మిలాన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు, కొండల మధ్యన రైఫిళ్లతో మాట వేసిన స్నైపర్లు. ఆ ఊరి ప్రజలు బుక్కెడు మంచినీళ్లు తెచ్చుకోవాలన్నా, బుక్కెడు బువ్వ కోసం పనికి వెళ్లాలన్నా రోడ్ల మీదకు వెళ్లాల్సిందే. కానీ అలా వెళ్తే ఏ పక్క నుంచి ఏ రైఫిల్ తూట వచ్చి ఒంట్లో దిగుతుందో తెలియదు. 1992 యుగోస్లావియా నుంచి బోస్నియా స్వతంత్ర దేశంగా విడిపడ్డ తర్వాత ఆ దేశ రాజధాని సారయోవోలో ప్రజలు అనుభవించిన నరకం ఇది. బోస్నియా అలా స్వతంత్ర దేశంగా ఏర్పడడాన్ని జీర్ణించుకోలేని ఆర్థోడాక్స్ సెర్బులు సారియో నగరాన్ని 1425 రోజుల పాటు, దాదాపు 4 సంవత్సరాల పాటు ముట్టడించి అక్కడి ప్రజలపై సాగించిన దారుణ నరమేధమిది. ఇంకా ఘోరం ఏంటంటే ఆ మరణకాండలో ఇటలీకి చెందిన అత్యంత సంపన్నులు కూడా పాలు పంచుకున్నారని ఇటీవల వెల్లడైంది. పొట్ట కూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చి భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్తున్న బోస్నియన్లను స్నైపర్లతో కాల్చి చంపే అవకాశం కోసం వారు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ముట్టజెప్పేవారని, స్నైపర్ టూరిజం లేదా స్నైపర్ సఫారీగా వ్యవహరించేవారు. సరదా కోసం వారంతలో మనుషులను వేటాడేవారని ఏం వార్త దీనిపైన విచారణ కూడా చేపట్టినట్ట. సో ఇటాలియన్. సో పసిడి తులం 1,30,900, 1.7 లక్షలకు చేరిన కిలో వెండి. అమెరికా మార్కెట్లో ప్రభావం. ఉన్నోడే కొంటాడు, లేనోడే ఏం కొంటాడు. సో హౌసింగ్ స్కామ్ లో ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్ అరెస్ట్. జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండి మనోజ్ గౌర్ పై ఈడీ చర్య. ఢిల్లీ, హర్యానాలో జేపీ ఇన్ఫ్రా పలు హౌసింగ్ ప్రాజెక్టులు. సో 14,599 కోట్ల మనీ లాండరింగ్. హౌసింగ్ ప్రాజెక్టులో వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణానికి సంబంధించిన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండి మనోజ్ గౌర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ బుధవారం అరెస్టు చేసింది. తెలంగాణలోని ఎస్ఎల్బిసిలో వీళ్ళు ఉన్నారట. సో వాళ్ళ ఇక్కడ చూడండి, 14,599 కోట్లు మనీ లాండరింగ్. సివిల్ పనులకు ఆరోగ్యశ్రీ నిధులు. ఎంజీఎం ఆసుపత్రిలో
నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ షురు. పలు ఫైళ్లను పరిశీలించిన అధికారులు 30 కోట్లకు పైగా దుర్వినియోగం క్వశ్చన్ మార్క్తో ఆంధ్రజ్యోతిలో ఉంది. 12 పేజీలో ఉంది, చూడొచ్చు ప్రజలలో. 2 ఏళ్లలో 2 నుంచి 597 మంది ఐఐటి, జేఈఈ, సిటీ పరీక్షలో, నీట్ పరీక్షలో సత్తా చాటిన ఏకలవ్య స్కూల్ విద్యార్థులు. ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలో సత్తా చాటిన ఏకలవ్య స్కూల్స్ విద్యార్థులు. సో ఏసీబీ వలలో జడ్జి అనుకూల తీర్పు ఇచ్చేందుకు ముంబైలోని సివిల్ సెషన్స్ కోర్టు అదనపు న్యాయాధికారి 25 లక్షల లంచం డిమాండ్. అతని తరఫున కోర్టు క్లర్క్ వసూళ్లు. 15 లక్షలకు బేరం తీసుకుంటూ దొరికిన కోర్టు క్లర్కు, అతనితో పాటు జడ్జిపై కేసు. ఓ భూ వివాద కేసులో అనుకూల తీర్పునిచ్చేందుకు బాధితుడు నుంచి లంచం తీసుకున్న వ్యవహారంలో మజాగావ్ సివిల్ సెషన్స్ కోర్టు అదనపు జడ్జి ఏజాదుద్దీన్ సలావుద్దీన్ కాజీతో పాటు కోర్టు క్లర్కు చంద్రకాంత్ వాసుదేవ్పై అవినీతి నిరోధక శాఖ కేసును నమోదు చేసింది. 15 లక్షల లంచం తీసుకుంటుండగా వాసుదేవ్ రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడగా జడ్జిని కూడా నిందితుడిగా చేర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక్కడ జడ్జిలు, అక్కడ పోలీసులు కానీ, అక్కడ ప్రభుత్వాలు కానీ, అక్కడ కార్పొరేట్ వ్యవస్థలు కానీ, అక్రమార్కులు కానీ, ప్రజలను దోచుకుంటున్న మాఫియా ముఠాలు కానీ, వారి నుంచి ఎవరికి చెప్పుకోలేక కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులో కూడా జడ్జిలు కూడా, అంటే అందరి కాదు, కొంతమంది ఇలా లంచాలకు ఆశపడిన జడ్జీలు కూడా ఇలా లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పడితే ఇంకా బాధితులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పటికే కొంతమంది జడ్జీలు కొందరికి అమాయకులు కూడా అక్రమ కేసులో ఉన్నారని చెప్పి వాయిదాలతో వారికి ఆధారం లభించే వరకు వాయిదాలతో వారికి జడ్జీలు వారికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే ఇలాంటి జడ్జీలేమో కొంతమంది ఇలా లంచాలు తీసుకుంటూ ఇంకా న్యాయశాఖ ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళు కాకపోతే ఇంకెవరున్నారు? వీళ్ళే దేవుళ్ళు. దేవుడా మీరే మాకు దిక్కు అని చెప్పి చివరికి పోయేది వీళ్ళు తప్ప ఇంకెవరున్నారు? ఆలోచించుకోవాలి ఒకసారి. ఈనాడు పెట్టుబడులకు ఫ్యూచర్ గ్యారంటీ. హైదరాబాద్ ఇప్పటికే బీసీలకు గమ్యస్థానంగా మారింది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో హైదరాబాద్ ఇప్పటికే జీసీసీలకు గమ్యస్థానంగా మారింది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో అలరారుతుంది. మూసి పునర్జీవం పూర్తయితే నైట్ ఎకనామీకి కొత్త పుంతలు. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం. తెలంగాణ ప్రపంచ వ్యాపారవేత్తలకు ఇదే మా ఆహ్వానం. యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. చూసినాం మనం ఇందాక వార్త ఆంధ్రజ్యోతిలో ఏం మాట్లాడారో. సో 4 నగరాల్లో కారు చిచ్చుకు కుట్ర. బాంబుల తయారీకి 26 లక్షల నగదు సేకరించిన నిందితులు. అమర్చేందుకు కారులు సహా 32 పాత వాహనాలు కొనుగోలు. పేలిన కారును నడిపింది ఉమరే. DNA పరీక్షలో నిర్ధారణ. తాజాగా ఓ ప్రొఫెసర్, మరోరు కార్డియాలజిస్ట్ విద్యార్థి అరెస్టు. అనుమానిత 3వ కారు ఫరీదాబాద్ వర్సిటీలో లభ్యం. ఢిల్లీ పేలుడు క్షతగాత్రులు మరొకరు మృతులు. అంటే 13కు చేరిన మృతుల సంఖ్య. మొత్తానికైతే 13కు చేరినట్టుంది మృతుల సంఖ్య. ఇది ముందు ఇందాక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నాం అదే వార్త. కుట్ర సందేశాల చేరవేతకు త్రిమ స్పీస్ యాప్ను వాడిన నిందితులు. కెమెరాలను దొరకకుండా ఉమర్ జాగ్రత్తలు. పంజాబ్లో ఉగ్రకుట్ర భగ్నం. 12 పేజీలు వదలొచ్చు. సో మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం. ఒక్కో రౌండ్కు 40 నిమిషాల సమయం. జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపులకు ఏర్పాట్లు పూర్తి. సో ఆల్రెడీ ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది ప్రజలరా. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 8-9 తేదీలో ఫ్యూచర్ సిటీలో నిర్వహణకు సన్నాహాలు. 9న దార్శనిక పత్రం విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. తుది రూపు ఇవ్వడంపై నేడు ఉన్నత స్థాయి సమావేశం. రాష్ట్ర సర్వోత ముఖాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కు 2 నెలలు అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు తలపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చే నెల 8-9 తేదీలు సదస్సులు నిర్వహించబోతుందట. చూడొచ్చు. ఊరు దాటితేనే ఊపిరి. ఆ పల్లెలో ఫోన్ సిగ్నల్స్ ఉండవు. 108 కాల్ చేయలేని దైన్యం. అత్యవసర సమయాల్లో పరుగులు తీయాల్సిందే. భద్రాద్రి, నాగర్ కర్నూలు, ములుగు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుస్థితి. గోల్డెన్ అవర్. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరైనా ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ అక్కడికి చేరుకోవడానికి ఇది అత్యంత విలువైన సమయం. ఆ గ్రామాల ప్రజలకు మాత్రం
అసలు అంబులెన్స్కు కవరు పెట్టాలంటేనే ప్రయాసాలు తప్పవు. ఎందుకంటే ఆ ఊళ్ళలో మొబైల్ సిగ్నల్స్ దొరకవు. ఊరవతలకు కొంత దూరం వెళ్ళి అక్కడక్కడ వెతికి పట్టుకుంటే అందే సిగ్నల్స్తో 108కి ఫోన్ చేస్తే కానీ అంబులెన్స్ చేరుకోదు. సో అంతరిక్షంలో ఉన్న వాళ్ళతోనూ మాట్లాడగలిగే నేటి డిజిటల్ యుగంలో ఈ గ్రామాల పరిస్థితి ఆ విధంగా ఉంది. మన నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అమరాబాద్లో ఉప్పునంతల సరి ఉందని చెప్తున్నారు. 6వ పేజీలో ఉంది, చూడొచ్చు ప్రజల. రేపటి నుంచి టెట్ దరఖాస్తులు జనవరి 3 నుంచి 31 తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు 2025 రెండో విడత నోటిఫికేషన్ జారీ. ఇన్ సర్వీస్ టీచర్లు రాసేందుకు అనుమతిస్తూ సవరణ జీవో జారీ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండో విడత నోటిఫికేషన్ విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలను జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కుల పరీక్ష ఉంటుంది. సమాచార పత్రాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు సంబంధించిన వెబ్సైట్ కూడా ద్వారా సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు. చూడొచ్చు ప్రజల. మన్యం గజగజ ఆసిఫాబాద్ జిల్లాలో 8.2, సిరిసిల్ల జిల్లాలో 9.1 డిగ్రీలు. రానున్న 3 రోజులు వరకే అన్నం గిన్నెలో కాలు ఈడెవడో. సో ఇక్కడ చూడు, మత్తు తలకెక్కి అన్నం గిన్నెలో కాలు పెట్టి ఈడెవడు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో కాపలాదారుడు మద్యం మత్తులో అన్నం వండిన పాత్రలో కాలు పెట్టి నిద్రించిన ఘటన గురువారం వెలుగు వచ్చింది. విద్యార్థులు బుధవారం రాత్రి భోజనం చేయడానికి వసతి గృహంలోని భోజనశాలకు వెళ్లారు. అక్కడ కొన్ని నెలలుగా పనిచేస్తున్న తాత్కాలిక కాపలాదారు చంద్రశేఖర్ మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు పెట్టి నేలపై నిద్రిస్తుందని గుర్తించారు. సరిగ్గా తినే సమయానికి అతను ఇలా చేయడంతో విద్యార్థులు ఆందోళన చెంది వంట కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ ప్రావీణ్య వాచ్మెన్ విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి గ్రామీణ న్యూస్ టుడే. ఇంత ఉంటే మధ్యమతారే తిన్న ఇలాంటి వాళ్ళే తల్లిని యాలి అంటారు వాళ్ళతో కాదు, మధ్యమత్తులు. నమస్తే తెలంగాణ. వణుకుతున్న ఉత్తర తెలంగాణ పెరిగిన చలి తీవ్రత. తిర్యానీలో 8.2 డిగ్రీలు. 17న బంగాళాఖాతంలో రెండు మరో అల్పపీడనం. గోడ దూకిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు. ముకుల్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు. ఫిరాయింపు కేసులో జాప్యం రాజ్యాంగ ఉల్లంఘననే ధర్మాసనం. సో ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరు ఎక్కడైనా సరే, దేశంలో ఎవరైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ప్రజలు ఒక పార్టీ నుంచి పోటీ చేసి అవతలి వారు వద్దు, మాకు ఈయన కావాలి, ఈ పార్టీకి మేము మద్దతు ఇస్తాం, ఈ పార్టీ మాకు సపోర్ట్ ఇస్తుంది, గెలిపిస్తుంది, అంటే ఈ పార్టీ మాకు అభివృద్ధి చేస్తుంది, ఈయన మాకు అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆ పార్టీ పైన నమ్మకంతోనూ అక్కడ ఓట్లు వేసి గెలిపిస్తారు. కానీ తీరగా గెలిచాక గోడ దూకుతారు. ఏమనంటే అధికార పార్టీతో అభివృద్ధి కోసం వెళ్ళినామని చెప్తారు. ఇకపోతే ఇంకా ఏమో సొంత స్వలాభాలు ఉంటాయి, అధికారాన్ని వాడుకోవాలని. మా దగ్గర జరిగింది, గతంలో చూసినాం మేము. గతంలో కూడా 2018 ఎలక్షన్లు అయిపోయిన వెంబడే ఇంకా 3 నెలలకు మొత్తం సర్దు మూట కట్టుకొని చెప్పారు. పోతే 30,000 ఎన్నికలు పడ్డది. అట్లా ఉంది పరిస్థితి. ప్రజలకు ప్రతిదీ గుర్తుపడతారు. న్యాయస్థానాలు కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాయి. ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఆ 10 మందిపై చర్యలు తప్పవా? బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల గుబులు. రాజీనామా దిశగా కడియం దానం. తెలంగాణ స్పీకర్ నాంచివేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ. ఈ వ్యవహారం తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఆ బీఆర్ఎస్ పార్టీలో రాజ్యాంగబద్ధంగానే పార్టీ మారడం జరిగింది వీళ్ళని కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. సో ఆ వ్యవహారం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు కూడా మరి ఏమవుతుందో చూడాలి. విచారణ జరుగుతుంది. మరి వారు మారినరా లేదా అనేది విచారణ అయితే జరుగుతుంది, తెలుస్తుంది విషయం ఏమన్నది. ఇల్లు పూర్తయింది, ఢిల్లీ ఏమైంది? ఫ్లెక్సీ కట్టి ఇందిరమ్మ లబ్ధిదారు నిరసన. ఇల్లు పూర్తయినా బిల్లు రాకపోయి ఇందిరమ్మ లబ్ధిదారు వినూత రీతిలో నిరసన చేపట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం అక్కపల్లి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చి మరీ ముగ్గు పోశారు.
కుదువ పెట్టి అప్పు తెచ్చి ఈశ్వరమ్మ తన ఇంటి నిర్మాణం పూర్తి చేసింది. 3 దశల్లో రావాల్సిన బిల్లులు ఇంతవరకు ఒకటి కూడా రాలేదు. దీంతో తనకు బిల్లు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇంటికి ఇలా ఫ్లెక్సీ కట్టింది. సో ఒకటి కాదు, రెండు ఫ్లెక్సీలు కట్టింది. మళ్ళీ కట్టింది ఆమెనా ఇంకెవరా? మొత్తానికైతే నిరసన చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాల్సిందే, వారి డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే. సహచరుల టీచర్లే పర్యవేక్షకులు. ముఖ్యమంత్రి ఆధీనంలోకి విద్యాశాఖ వింత నిర్ణయం. ప్రభుత్వ బడుల పర్యవేక్షణ కోసం జిల్లాలో కమిటీలు ఉపాధ్యాయుల పనిపై సహచరులతో సూపర్వైజింగ్. అందుకోసం 1800కు పైగా టీచర్లకు డిప్యుటేషన్. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం. పర్యవేక్షణ విధుల్లో పక్కదారి పట్టనున్న విద్యాబోధన పని వాతావరణంలో విభేదాలు పొడసూపే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల మండిపాటు. అధికారుల భర్తీకి మంగళం పాడినట్టేనని అనుమానాలు. సో ఇదో వార్త. అధికారం మళ్ళీ మనదే. సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వివాహ వేడుకలో కలిసిన కేటీఆర్ కు రెబల్ స్టార్ కృష్ణరాజ్ సతీమణి ఆశీర్వాదం. అధికారం మళ్ళీ మనదే. కనీసం ఆమె కలిస్తే కూడా ఏదో వివాహాల కలిసే సూట్ కేటీఆర్ గారి సూట్ ఎట్లా ఉంది, ఏదో వివాహ కార్యక్రమాలపై కలిస్తే కూడా అధికారం మనదే అని ఆమె చెప్తుందా? ఏమి డ్రామాలు ఇవి? ఉచిత ఇసుక ఉత్తమాటనే. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జేబుకు చిల్లు. సో ఇసుక డంపులు, ఇసుక లేని ఇంటి నిర్మాణాలు కావు. ఉచిత ఇసుక ఉత్తమాటే. నిజంగా ఇసుక డంపులు వాగుల నుంచి కొడుతున్నారు. 3000 నుంచి 3500 రూపాయలు వసూలు చేస్తున్నారండి. ఇందులో ఉచిత మాట లేదు. వాస్తవం చెప్తున్నా. ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది, మరి ఆ ప్రభుత్వం గైడ్లైన్స్ మేరకు వీళ్ళు కూడా చేయట్లేదు. ఖచ్చితంగా ఎంత కాదన్నా 2500 రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళతో. ఆగ్రోస్ దుకాణం క్లోజ్. వ్యాపారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రోస్ టెండర్లు ఆకాకు బదిలీ. నష్టాల్లో ఉన్న సంస్థకు వడదెబ్బ. సో 841. సో ప్రజల మొత్తానికి చూద్దాం, జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. మనకు నాగర్ కర్నూలు జిల్లా ఒకసారి కలెక్టర్ గారు భూసేకరణ పనులు నిర్లక్ష్యం వహించొద్దు. అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ బాదావత్ సంతోష్. సో జిల్లాలో చేపడుతున్న 160K జాతీయ రహదారితో పాటు డిండి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని బీసీ హాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి భూసేకరణ ప్రక్రియ ఆర్డీఓలతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్. సో శాంతి భద్రతల పరిరక్షణకే లక్ష్యం. ఎస్పీ పోలీస్ సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా వెలుగుతూ శాంతి భద్రత పరిరక్షణ లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. సో ఎక్కడది ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ రికార్డులో పరిశీలిస్తున్న ఎస్పీ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. ఎక్కడ కలవకుర్తి. సో ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. జడ్పోల్లో వరి ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని ఎవరై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జూపల్లి కృష్ణారావు అంటే నిన్న సార్ మనం ఒక అంశాన్ని సార్ దృష్టికి వెళ్ళాలని చెప్తున్నారు. బయట ఉన్నారు. రామకృష్ణ రండి. ఈ పెన్లో ఇదొకటి వ్యవహారం నడుస్తుంది. ఈ మాఫియా పుట్టకు మరి ఇప్పుడన్నా వాళ్ళందరూ వచ్చారు. మన పెండ్లవెల్లి మండలం, కొల్లాపూర్ నియోజకవర్గం పెండ్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన వాళ్ళు. సో అక్కడ అలివి వలల మాఫియా ఉందని చెప్పి నిన్న మనం ప్రస్తావించడం జరిగింది. మంత్రి గారి దృష్టి కూడా వెళ్ళాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ రండి రామకృష్ణ, ఇక్కడ రండి. సో వీళ్ళందరూ రావడం జరిగింది. ఇక్కడ కృష్ణరావు గారు అలివీలు బట్టి చేప పిల్లలు చంపొద్దు, చావు పెద్దగా కావాలి, మత్స్యకారులు అందరూ బతకాలని చెప్తున్నారు కదా. అయితే మేము చేప పిల్లలు అందరూ అలివి మొత్తం బట్ట పగలు జరుగుతున్నాయి. మొత్తం తీసుకెళ్ళి మొత్తం అవి ఉన్నాయంట. ఎవరన్నా అధికారులు అది చెప్తాం. మేము మొన్న అధికారుల దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి సార్ ఇట్లా మొత్తం ఇవన్నీ అలివిలు కదా, షికారు చేస్తే చేపలు పడతలేవు, ఎవరికి లాగా చేప లేదు, ఇప్పుడు ఎట్లా ఆపండి సార్ అని అడిగినాము. అడిగితే అక్కడ అన్న అధికారులు ఏం చెప్తాం అంటే, మేము ఏం చేస్తాం బాబు, మేము చెప్తాం రాజకీయ నాయకుల చేతిలో ఉంది ఇది, ఏ ప్రభుత్వం వచ్చినా మొత్తం వాళ్ళే చేస్తున్నారు. మేము వచ్చి వాళ్ళ ఒకటి ఎన్నేళ్ళ నుంచి జరుగుతున్నారు చేస్తున్న వాళ్ళు ఎవరు అక్కడ అందులో నుండి ఊరు వస్తారు. ఊరు నుండి వచ్చిన బాబూజీ సింహాద్రి వాళ్ళు ఏజెంట్లు తీసుకొస్తారు మంది. ఇక్కడ దగ్గర 2000 మంది దాకా ఉంటారు మన ఏరియాలో. మంచాలకట్ల మాత్రం 300 మంది దాకా ఉంటారు. దగ్గర మంచాలకట్ల 12 పట్లు ఉన్నాయి. ఒక్కొక్క పట్టు 25 మంది ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇష్టారాజ్యంగా గుంజడం.
అయితే అది వాస్తవానికి మొన్న కృష్ణారావు వచ్చి బుధవారం నాడు చేపలు వేసిండు. చేపలు సొమ్మిసి దగ్గర వేసిండు, సొమ్మిసిలో వదిలిండు. ఆ చిన్న చేపలు అవి వాస్తవంలో దానికి పెరిగి పెద్ద అయితే వచ్చే సంవత్సరానికి ఒక చేప 200 దాకా పోతుంది. అది ఇప్పటికే మేమంతా మంచిగానే. అయితే అది 200-300 దాకా విలువ చేస్తుంది వచ్చే సంవత్సరం. అయితే ఆ చిన్న చేపనే వాడు వడ్డీ ఇప్పుడు వడ్డీ చేస్తున్నాడు. అయితే అది చేపలు పట్టడం వల్ల మాకు మంత్రి గారు దాన్ని స్పందించేది. మంత్రి గారు చెప్పిన రూల్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని అల్లుడి కూస్తేనే, కానీ ఇక్కడ ఉన్న అధికారుల అండదండలతోనే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ కొందరికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా అక్కడ రెవెన్యూ కార్యాలయం ఉంది, మండలకు పోలీస్ స్టేషన్ ఉంది. సో డైరెక్ట్ పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలి. మత్స్యశాఖ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సింది ఉంది. అదేవిధంగా మత్స్యశాఖ సంబంధించిన మంత్రి వాకిటి శ్రీహరి గారు కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ నుంచి పోలీసు అధికారులకు ఏమైనా ఆదేశాలు వస్తే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. పక్కన రెవెన్యూ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం కూడా ఉంది. పెళ్ళి మనం ఎన్ని కిలోమీటర్లు? పెళ్ళికి 3 కిలోమీటర్లు, జస్ట్ 3 కిలోమీటర్లు. అలివోల్ ఏళ్ల తరబడి అక్కడ అలివోల్ మాఫియా నడుస్తుంది. వాళ్ళు ఎట్లా చేస్తుంటారు? కూలీలను ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుండి, సతీష్ గారి నుండి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళకి తిండి కూడా ఉండదు. వాళ్ళకు వచ్చిన లేబర్కు తిండి కూడా ఉండదు. 2 పూటలు తిండి పెడతారు. ఉదయం పూట టీ పోస్తారు, మధ్యాహ్నం పూట కొంచెం అన్నం. అంతే 100 గ్రాముల బస్సు చచ్చిపోతుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తారు, చచ్చిపోతారు, తీసి గుంతల పడేసి పంపిస్తూనే ఉంటారు. అంతే ఏం ఉండదు. వాళ్ళ దాదిలో పీరియడ్ ఉండదు. ఏమన్నా వాళ్ళు బంధువులు డిమాండ్ చేస్తే అక్కడెక్కడ సెట్ చేస్తారు, ఆంధ్రలో సెట్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమి ఉండదు. అక్కడ వచ్చినాక అక్కడే చూసుకుంటారు, వాళ్ళు అక్కడెక్కడే మాట్లాడేస్తారు. ఇది రాష్ట్ర మంత్రి గారు కూడా జూపల్లి కృష్ణారావు గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇది పెళ్ళి మండలం మంచాలకట్ట గ్రామంలో మొన్ననే సోమశిల గ్రామంలో కృష్ణానదిలో చేప పిల్లలు వదలడం జరిగింది. ఆ సందర్భంగా అలివివల్ల మాఫియా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మత్స్యకారుల పుట్టగొట్టవద్దని కూడా చెప్పడం జరిగింది. సో కొంతమంది అనుచరులు, కొంతమంది నాయకులు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు గత 5ఏళ్ళలో కూడా విచ్చలవిడిగా కూడా జరిగినాయి. సో మన సంబంధిత రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు కూడా, జిల్లా అధికార యంత్రాంగం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ముందుకెళ్తున్నారు. సో ఆ సందర్భంలో ఆయన కొన్ని చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ స్థానికంగా ఉన్న అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల, ముఖ్యంగా స్థానిక గ్రామీణ ప్రజలు, సొంత గ్రామం మంచాలకట్టకు సంబంధించిన గ్రామీణ ప్రజలు వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వస్తే కొంతమంది మళ్ళా వద్దులే అని చెబుతున్నారంట. సో మొత్తానికి వాళ్ళ పైన ఇక ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇక పైన అక్కడ మాఫియా జరగొద్దని, మత్స్యకారుల కొట్టొద్దని, ఈ మాఫియాను మళ్ళీ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఒకసారి చెప్పు. మేము కలెక్టర్ ఆఫీస్కి, మత్స్యకార ఆఫీస్కి వెళ్ళాము. నేనేమంటున్నా, మత్స్యకారులకు ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, సంబంధిత వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్పారు వద్దని చెప్పి. సో దానిపైన మంత్రి గారి దృష్టికి నేను కూడా వెళ్ళడం జరిగింది. మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది, వారిని కలవడం జరిగింది. సో ఏది ఏమైనా ఇక్కడ మత్స్యకారులకు జీవన ఉపాధి అదే చేపలు పట్టడం. సో అలాంటి దానికి వారి కొట్టాల్సిన అవసరం లేదు. ఆ మాఫియా ముఠా మీ దగ్గరనే ఉందా, ఊర్లోనే ఉంటుందా? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు ఎక్కువ రాజమండ్రి, కొవ్వూరు. వాళ్ళకి స్వాగతం పలుకుతుంది ఎవరి లోకల్? మా ఊర్లో ఉన్న వాళ్ళు విష్ణు అనుకో, గుడెమని విష్ణు, కొత్త శివ, వీళ్ళు తీసుకొస్తారు. అక్కడ నుండి తీసుకొచ్చి ఇష్టాసారంగా ఎవరైనా ఒళ్ళేస్తే వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, బెదిరించడం. ఆ విష్ణు అనే వ్యక్తి, గుడెమని విష్ణు అనే వ్యక్తి దగ్గర 105 మంది తీసుకొచ్చి ఇట్లా 3 ఏళ్ల నుండి చేస్తున్నాం. ఆయన 3 ఏళ్ల నుండి చేస్తున్నాం. ప్రభుత్వం చేసిండు, అప్పటి చేస్తున్నాడు. వీళ్ళు ఎవరో కానీ అధికారులు వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా వాళ్ళు ఇక్కడ మీడియా ముందుకు వచ్చి, జేఆర్ మార్నింగ్ న్యూస్ ముందరికి వచ్చి వాళ్ళు ఈ విషయాన్ని చెప్పుకున్నారు. మళ్ళీ చెప్పుకున్నారని చెప్పి వాళ్ళ మీద కక్షపూరితంగా కూడా వ్యవహరిస్తే సరికాదని చెప్పి దీనిపైన ఇలాంటి మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా దురుసుగా ప్రవర్తిస్తే తగిన పరిణామాలు కూడా చూడాల్సి ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది మన జేఆర్ మార్నింగ్ న్యూస్ ద్వారా. థ్యాంక్ యూ బ్రదర్ వచ్చినందుకు. సో ఇది మన మార్నింగ్ న్యూస్ ప్రజలరా. ఈరోజు సమయం లేదు, ముఖ్యంగా ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. సో పిల్లలు కూడా స్కూల్స్కి మేము పంపించే ఉంది. సో ప్రజలరా మీరందరూ జేఆర్ మార్నింగ్ న్యూస్ను చూసి ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు.